చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. I love you, Ramalakshmi. ప్లీజ్ ఆకాష్ వెళ్ళిపో. ఫీల్ అవుతున్నావా డియర్? నేను ఫీల్ అవుతున్నాను. ఒక మంచి కంట్రీలో మంచి వ్యూతో నీకిష్టమైన పూలతో నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఇలా ఫోన్లో చెప్తానని అస్సలు అనుకోలేదు. చిచి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో 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 హలో, నువ్వు ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే 100 సార్లు చేస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. నేను నిన్నొకసారి చూడాలి. నా కోసం బయటికి రా రామలక్ష్మి. నేను రాను. నువ్వు వెళ్ళిపో. నువ్వు రాకపోతే నీ ఇంట్లోకొచ్చి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ అసలు క్యారెక్టర్ ఏంటో ఇప్పుడే మా ఆయనకి చెప్పేస్తాను. నువ్వు ఏదైనా చేసుకో, ముందు నా దగ్గరికి రా. నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీకు 3 మినిట్స్ అంటే 3 మినిట్స్ టైం ఇస్తున్నాను రామలక్ష్మి. నువ్వు కిందికి వస్తే కామ్గా నిన్ను చూసి వెళ్ళిపోతాను. లేకపోతే మీ ఇంటి ముందు పెద్ద సీన్ క్రియేట్ చేస్తాను. నేను చచ్చినా రాను. ఏం చేసుకుంటావో చేసుకో. అవునా? 3 minutes starts now. ఏంటి వీడు నిజంగా వచ్చాడా లేక బెదిరిస్తున్నాడా? ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్నాను, ఇప్పుడే స్టార్ట్ అయిందా? భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? ఈ పిచ్చోడితో నేను ఎలా పోరాడాలి? ఈ పోరాటంలో ఆయన నేను ఏమవ్వాలి? టైం దగ్గర పడుతోంది. ఏం చేస్తాడో ఏంటో వీడు.
ఏవండి 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 నా మాట వినండి, మిమ్మల్ని నా మాట వినండి, లేవండి. ఏంటి రామలక్ష్మి, ఏమైంది? రామలక్ష్మి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఫ్రెండ్ ఎవరు? ఆకాశ? వాడేంటి ఇప్పుడు ఆకాష్ గురించి ఎందుకు? అతను మన ఇంటి ముందున్నాడు. దానికెందుకు ఇందుకు కంగారు పడిపోతున్నావు? వాడేమన్నా దయ్యమా? మనిషే కదా. అయినా ఈ టైంకి ఎందుకు వచ్చాడు? అతను మీకోసం రాలేదు. మరి ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు. ఏం మాట్లాడుతున్నావు రామలక్ష్మి? వాడు నీ కోసం రావడం ఏంటి? అవునండి, నా కోసమే వచ్చాడు. అదే ఎందుకు? మీ ఫ్రెండ్ ప్రేమించేది ఎవరినో కాదు, నన్నే. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవునండి, ఈ నిజమే మీకు చెప్పుకోలేక నరకం అనుభవించాను. ఈ విషయం వల్లే మనకి గొడవలయ్యాయి. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు రామలక్ష్మి? ఏం చెప్పమంటారండి? మీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇదని మీకెలా చెప్పాలి? కానీ నేను ఊరుకోలేదు. అతనితో డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాను. ఇది పద్ధతి కాదని కూడా చెప్పాను. అసలు నువ్వు ఇండియాలో ఉండొద్దని వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ ఇప్పుడు అతను మన ఇంటి ముందే ఉన్నాడు. నన్ను కిందకి రమ్మని టార్చర్ పెడుతున్నాడు. మీకు చెప్తానన్నా అతను వినిపించుకోవట్లేదు. రాస్కెల్, వాడు ఇంత పని చేస్తాడా? వాడి సంగతి చెప్తాను. ఏమండి, ఏం చేస్తున్నారండి? ఇంకేం చేస్తాను? కిందికెళ్ళి వాడి కాలర్ పట్టుకుని. వద్దండి, ఇప్పుడు గొడవైతే ఇంట్లో అత్తయ్య మావి కూడా ఉన్నారు. ఎవరున్నా ఊరుకోను. నా భార్య మీద కన్నేస్తాడా? వాడు అసలు మనిషేనా? ప్రాణ స్నేహితుడంటూ పక్కన తిరుగుతూ ఇంత దారుణం చేస్తాడా? వాడిని ఊరికి వదిలిపెట్టను. ఏమండి ఏమండి, ఏం చేస్తున్నారు? అయ్యో, నా మాట వినండి. ఏదెందుకండి ఇప్పుడు? నా మాట వినండి. మీరు ఆవేశపడితే ఎలా? నన్ను ఆపకు రామలక్ష్మి, నన్ను ఆపొద్దు. ఏమండి, తొందరపడకండి. ఒకరిని చంపి మీరు నేరస్తుడు కావద్దు. నా మాట వినండి. వినేదే లేదు ఈరోజు. ఎక్కడ వాడు? అయ్యో, ఏమండి 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 ఏమండి, నా మాట వినండి. ఏమండి? దొంగ రాస్కెల్, నా భార్యకి రాత్రి ఫోన్ చేసి కిందకి రమ్మంటాడా? వాణ్ణి కాల్చి పాడేయాలి, వేరే ఆప్షన్ లేదు. ఏమండి, నా మాట వినండి. జరుగు రామలక్ష్మి, ఏమండి? జరుగు. ఏమండి ఏమండి, వద్దండి ప్లీజ్, నా మాట వినండి. రే ఆకాష్. హాయ్ రానంద్. నువ్వురా ఫ్రెండ్ అంటే. నీ వైఫ్ ని నేను పిలిచానని వెంట పెట్టుకొని తీసుకొచ్చు. ఐ లైక్ యూ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. రాయ్, నిన్ను క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాను కదరా. నీ అసలు క్యారెక్టర్ ఇదా? ఛీ, నీలాంటి వాడు అసలు బతికే ఉండకూడదు. వాణ్ణి కాల్చి పాపం మూట కట్టుకోవద్దండి ప్లీజ్, పోతండి. ఇలాంటి వాడిని చంపితే పుణ్యమే వస్తుంది. చావరా.
రామలక్ష్మి ఏమైంది? రామలక్ష్మి నీకేం కాలేదు రామలక్ష్మి. చూడు నీ పక్కనే ఉన్నాను కదా. రామలక్ష్మి రామలక్ష్మి అక్కడ రామలక్ష్మి రామలక్ష్మి ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఎక్కడా? అక్కడ ఏముంది? అక్కడ ఏదో ఉంది. చూడు అక్కడ ఏమీ లేదు. ఏదో పీడకలు వచ్చినట్టుంది. కలే రామలక్ష్మి. పద పద రామలక్ష్మి. కూర్చో. ఈ వాటర్ తాగు. రామలక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ప్రశాంతంగా పడుకో. అనవసరమైన టెన్షన్స్ పెట్టుకుంటే ఇలాంటి పీడకలలే వస్తాయి. పడుకో. ప్రశాంతంగా పడుకో. కళ ఇంత భయంకరంగా ఉంది. నిజంగా జరిగితే ఈయనకి నిజం తెలిస్తే ఇలానే ఆవేశపడతారు. అతన్ని చంపేస్తారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇలాగే జరుగుతుంది. మా కాపురం నాశనం అవుతుంది. ఈ నిజం ఈయనకి తెలియకూడదు. తెలిసే అవకాశం కూడా లేదు. నేను చెప్పిన నిజానికి ఈ పాటికి ఆకాష్ ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటాడు. అతని వల్ల ఫ్రెండ్ కాపురం కష్టాల్లో పడుతుందంటే ఖచ్చితంగా దూరంగానే ఉంటాడు. ఇక జీవితంలో ఎప్పుడూ కనపడ్డు. ఇది పీడకల మాత్రమే. ఇది నిజంగా జరిగే అవకాశం లేదు. కనుల పండగ నిన్నెలా చూసానే అడుగున తడపడ నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చప్పుడే నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా చూసావా రామడియర్, నీ ఇమేజ్ని ఎలా ఫిక్స్ చేసుకున్నాను? నీ ఒక్క ఫోటో కూడా లేదు. జస్ట్ నువ్వు కనిపించినప్పుడే నా కళ్ళతో నీ రూపాన్ని క్లిక్ చేశాను. ఆ రూపాన్ని అలాగే గుండెల్లో దాచాను. నీకు ఈ డ్రాయింగ్ చూపెట్టాలి. అప్పుడు నా ప్రేమేంటో నీకు అర్థం అవుతుంది.
నా మైండ్లో నా హార్ట్లో నువ్వెలా ఫిక్స్ అయ్యావో అర్థమవుతుంది. ఐ లవ్ యూ రామలక్ష్మి. ఇలా రోజుకి ఎన్నిసార్లు చెప్తున్నానో నాకే తెలీదు. ఇప్పటి నుండి కౌంట్ చేస్తాను. నేను 1000 సార్లు చెప్తే నీ మనసు మారదా? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నీకోసం వస్తాను, నిన్ను నా దాన్ని చేసుకుంటాను, నీకోసం ఎలాంటి యుద్ధమైనా గెలుస్తాను. ఎంతమంది ఆనందులొచ్చినా, నీకు ఎంతమంది పిల్లలున్నా నువ్వు నా దాన్ని. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం తప్పే, కానీ నేను ప్రేమించేటప్పుడు నీకు పెళ్ళైందని నాకు తెలీదు. అయినా పెళ్ళైన వాళ్ళందరూ కలిసి ఉంటారా? వాళ్ళు డివోర్స్ తీసుకుంటే మళ్ళీ సింగిల్ అయినట్టే కదా. ఫారెన్లో ఇదంతా కామనే కదా. నువ్వు నా దగ్గరికి రావాలంటే మీ ఇద్దరిని నేను విడగొట్టాలి, అంతేగా? అంతే, అదే పని చేస్తాను. ఇట్స్ సో ఈజీ. ఐఎమ్ కమింగ్ ఫర్ యూ డియర్. సంధ్య, నన్ను ఆపకండి. నాకు బతకాలని లేదు, నేను చచ్చిపోవాలి. సంధ్య నా పెళ్లికి ప్లాన్ చేస్తుంది అంటే తప్పకుండా ఏదో రీజన్ ఉంటే ఉంటుంది. నేను పెళ్లికి ఒప్పుకోవాలని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగింది. అసలు అన్ని నిద్ర మాత్రలు సంధ్య దగ్గర ఎందుకున్నాయి? అన్ని మాత్రలు తనకు ఎక్కడవే? ఏ మెడికల్ షాప్లో కూడా ఒకేసారి అన్ని మాత్రలు ఇవ్వరు కదా. నాకు తెలియకుండా సంధ్య ఏదో దాస్తుంది. ఏంటండి, నా రూమ్లోకి రావద్దని చెప్పానా? ఎందుకు వచ్చారు? మాట్లాడుకో. ఏంటి ఏంటి మీ దౌర్జన్యం? ఏం చేస్తున్నారు? చెప్తాను. మిమ్మల్ని ఏం చేస్తున్నారు? చెప్తానన్నాను కదా. ఏంటండి? ఏంటి సంధ్య ఇవన్నీ? ఇన్ని టాబ్లెట్లు నీ దగ్గర ఎందుకున్నాయి? మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పు, ఈ టాబ్లెట్లేంటి? నీ ఆరోగ్యం బాలేదా? అసలు ఏమైంది నీకు? చెప్పు. ఇలా కాదు, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. బాబు, అవి నా టాబ్లెట్స్. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను బాబు. నన్ను పిచ్చోడిని అనుకుంటున్నారా, లేక టాబ్లెట్లు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నారా? అవి క్యాన్సర్ టాబ్లెట్స్ బాబు. ఏంటి? నాకు బ్లడ్ క్యాన్సర్.
ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు మావయ్య? నేను మీ కొడుకుని అన్నారు. ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మీకు చెప్పే ధైర్యం లేదు బాబు. చాలాసార్లు మీకు చెప్పాలని చూశాం బాబు. చిన్న గాయానికే విలవిల్లాడిపోయా నువ్వు. ఆయనకి క్యాన్సర్ అంటే తట్టుకోలేవని చెప్పలేదు. అది చాలా ప్రమాదం మావయ్య. అసలు మీరు ఉండాల్సింది ఇంట్లో కాదు, హాస్పిటల్లో. రండి, మనం హాస్పిటల్కి వెళ్దాం. అది చెప్పాల్సిన అవసరం మీకు లేదు. ఈ విషయంలో మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏయ్, నీకేమైనా పిచ్చా? మీ నాన్న క్యాన్సర్తో బాధపడుతున్నారు. నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళ జోక్యం అవసరం లేదు.